మేము వచ్చి మీ భూములు ఇవ్వలేకపోతే మేము దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారండి. మాకు వచ్చి ఏవైతే లేఅవుట్లు అని చెప్పారో ఆ లేఅవుట్లో భూములు పెట్టలేదు, రండి మా ఊర్లోకి రండి అని చెప్పి వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు తప్ప కోరుండి వీళ్ళు చూడడానికి వెళ్ళలే. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే మార్గం మధ్యలో అడ్డుకున్నారు. అది పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న ఒకరు, పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు ఆ ఊరికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. ఇక్కడ ఆ ఊర్లోకి వెళ్ళకుండా, ఆ ఊర్లోకి వెళ్ళకముందే అడ్డుకున్నారు. అమరావతి రైతులు మీ హయాంలో సంతోషంగా ఉన్నారా, ఇప్పుడు కూటమి హయాంలో సంతోషంగా ఉన్నారా? అప్పుడే సంతోషంగా లేరు, ఇప్పుడు సంతోషంగా లేరు. మీ హయాంలో సంతోషంగా లేరు, మా హయాంలో లేరు, మీ హయాంలో మా హయాంలో వచ్చి వాళ్ళకి ఇస్తానన్న భూములు వచ్చి ఇచ్చేస్తామంటే అది కాదండి ఇది కాదండి అన్నారు. మా విధానం వేరు. మేము 3 ప్రాంతాల్లో కట్టడానికి ప్రయత్నం చేశాం. ఈ హయాంలో వచ్చి 50,000 నాది, 50,000కి వాళ్ళు లేఅవుట్ లేదు, ఇవ్వడానికి లేదు, ఏమీ లేదు. మళ్ళీ తిరిగి పైపెచ్చు అవినీతి ఎక్కువ అయిపోతుందని ఇప్పుడు బాధపడుతున్నారు. 2-3 ప్లాట్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏ ఒక్కటి జరగట్లేదు. ఎవరు మార్చుకుంది? ఏంటి అమరావతి ప్రాంతంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని, అకృత్యాల్ని, జరుగుతున్న రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, వారు చెప్తున్న ఇబ్బందుల్ని, వారు అనుభవిస్తున్న కష్టాన్ని, నష్టాన్ని, లాభాన్ని వారు చెప్పిన రమ్మంటే మా ఎమ్మెల్సీలతో పాటు మా మాజీ మంత్రులు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వారు వండవల్లి ప్రాంతానికి వెళ్ళారు అమరావతి చూడడానికి. వెళ్తే మార్గ మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా నానా అభివ్యక్తం చేసి, కార్లు ధ్వంసం చేసి, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. రాళ్ళతో కొట్టి మా నాయకులనే కాదు, పోలీస్ సిబ్బందిని కూడా కొట్టి, కానిస్టేబుల్ కూడా చావు బతుకుల మధ్యలోకి వచ్చిన పరిస్థితిని తీసుకొచ్చారన్న. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, పూర్తిగా కూడా అదుపు తప్పాయి. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పు చేతుల్లో లేదు. అటవిక రాజ్యం ఇవాళ రాష్ట్రంలో ఉందన్న దానికి నిర్ధారణ. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుతున్నాం. ఆ ప్రాంతంలో రోజు ఒకటప్పుడు ఉపన్యాసాల్లో, రోజు పత్రికల్లోనూ ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు కదా. ఇంత అభివృద్ధి జరిగింది, అంత అభివృద్ధి జరిగింది, ఎంత కార్యక్రమాలు జరిగాయని. మరి మీకెందుకు బెరుకు? వెళ్తారు, మీరు చూసి వస్తారు. అక్కడ జరిగిన కార్యక్రమాన్ని, ప్రజలు చెప్పిన విన్నపాన్ని వింటారు. తిరిగి వాటి మీద కామెంట్, దాని మీద రాజకీయమైన కామెంట్లు ఏమైనా చేస్తే మీరు చేయండి. అంతేగాని చట్టాన్ని చేతితో తీసుకొని ఈ విధమైన కార్యక్రమం చేయడం ఇది తగునా? ఇదేనా ప్రభుత్వం తాలూకు విధానం? ఇదేనా పరిపాలన తాలూకా విధానం? శాంతి పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అంటే మీకు దీంట్లో చూసుకుంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి, అక్కడ రైతులు హ్యాపీగా లేరు,
అక్కడ అనుకున్న మీరు చెప్తున్న మాటలకి దొరుకుతున్న పరిస్థితులకి విరుద్ధంగా ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. లేకపోతే ఎందుకు మీకు ఉలుకు, ఎందుకు మీకు బెరుకు చెప్పండి. రండి చూసుకోండి. మేము కడుతున్నాం, మా భవనాలు కడతామని చెప్పారు కదా. దేశంలో ఎక్కడ చూసినా సరే 7,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ ఖర్చు అయితే మీ దగ్గర 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు కదా. అద్దాల కోసమే 2,500 రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారు కార్యక్రమం. ఇవంతా దోపిడీయే కదా. మరి మీకు ఎందుకు బాధ? ఆ దోపిడీని చూడనియండి. లేదు మీరు దోపిడీ కాదు, ఇదంతా అభివృద్ధి అనుకుంటే అభివృద్ధి చూడనియండి. మీకెందుకు భయం? చాలా తప్పు. నిన్న జరిగిన ఈ సంఘటన తిరిగి పైపెచ్చు మా నాయకుల మీద, మా ఎమ్మెల్సీల మీద, వాళ్ళ మీద మీరు వచ్చి ఎస్సీ ఎస్టీ కేసులు మళ్ళీ బనాయిస్తున్నారు. చట్టం చేతిలో ఉంది కదా అని, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చూడండి ఏం జరుగుతుందో. వీళ్ళు చెప్తున్న, వీళ్ళు చేస్తున్న చేతలు చూడండి, అంత చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ప్రభుత్వం పరిపాలన లేదు, గాలి కుదిసింది. ఎంతసేపు కూడా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని పోలీసులతో అటవికి పరిపాలన చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పరిపాలన ఏ ఒక్క ప్రాంతంలో కానీ ఏ ఒక్క నిమిషంలో కానీ జరగట్లేదు. ఎక్కడ చూసినా అంతే అరాచకం. చాలా శోచనీయం ఈ సంగతి. ఎంతసేపు మేము వచ్చి సంపద సృష్టిస్తామని చెప్పని మొన్న వచ్చి బీచ్ల్లో బార్లు మన సంస్కృతికి విరుద్ధంగా, మన ఆచారాలకు విరుద్ధంగా, మన అలవాట్లకి విరుద్ధంగా ఇప్పుడు వచ్చి బారుల్లో, ఎయిర్పోర్ట్లో బార్లు ఉన్నాయి. ఫారెన్ కల్చర్లో ఉంటాయి. ఆ కల్చర్ వేరు, ఆ సంస్కృతి వేరు, మన ఇండియా సంస్కృతి వేరు. ఎక్కడో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటాయి, కానీ సామాన్య డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో కూడా తిరిగే ప్రాంతాలు, ప్రజలు తిరిగే బీచ్ల్లో కూడా సుదీర్ఘమైన మన తీరప్రాంతం ఉంటే తీరప్రాంతంలో ఈ బీచ్ల్లో బార్లు ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? ఇదే నా సంపద సృష్టించడం? ఏమిటి ఈ కార్యక్రమాలు? అంతేకాదు, రైతులు పండించిన పంటకు ఎక్కడ గిట్టుబాటు ధర లేదు. ఇది వేసవికాలం, మామిడి పళ్ళ సీజన్, మామిడికాయల సీజన్ ఈ సీజన్. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పంటలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి సబ్సిడీ మీద ఎంఆర్పి ఫిక్స్ చేసి వాళ్ళు వచ్చుకుంటారు. ఇక్కడ వచ్చి అతి పత్తి గతి లేదు. వ్యవసాయ మంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ముఖ్యమంత్రి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఎక్కడ పొందర కుదరట్లేదు. దేనికి గిట్టుబాటు ధరిస్తారు మీరు? ఇవి పెద్ద దేనికి కూడా లేదు ఎంఆర్పి. ఏ పంటకి కూడా మాటలు చెప్పడమే తప్ప అటు వచ్చి పేపర్లో, పత్రికల్లో, ఇవాళ టీవీల్లో సామాన్య పిల్లలు పడుతున్న ఇబ్బంది చూస్తున్నాం. రైతాంగం పడుతున్న ఇబ్బందిని ఒక మామిడి రైతే కాదు, ఒక పొగాకు రైతే కాదు,
జొన్నలు పండించే జొన్నలు వేసుకున్నవైతే కాదు, కందులు వేసుకున్నవైతే కాదు, ఏ పంట వేసుకున్నా. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద సార్థకంగా వ్యవసాయం శుద్ధదండగా అనే నాడు ఉందో దాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ఇదొక దురదృష్టం, ఇదొక ఇబ్బంది. ఫస్ట్ నష్టపోయేది, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రైతు, ఫస్ట్ నష్టపోయేది రైతు. ఇది కార్యక్రమం. ఇది న్యాయమా? ఓటేసిన పాపానికి వచ్చి ఈ రకంగా రైతాంగం ఇబ్బంది పడ్డం ధర్మా? చెప్పండి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలకు వచ్చి గాలి కొదిస్తారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ మాటల మీద వచ్చి పెడతా తీసి వాళ్ళ మీద వచ్చి కేసులు బుక్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద వచ్చి అరెస్ట్ చేయడం. వాళ్ళు మాట్లాడితే మాత్రం అది సమంజసం, చాలా ఆమోదయోగ్యం, అవన్నీ ప్రవక్తులు అని చెప్తారు. ఇది అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు. వీడి సొంత రాజ్యాంగం, సొంత కార్యాచరణ ఎన్ని రోజులు కొనసాగవు. ప్రజల్లో వస్తా తిరుగుబాటు ఇంకా ఆసన్నమైంది. ఎందుకంటే అది తెలుసు, ఏ ఒక్క వర్గానికైనా మేలు ఉంటే ఆ మేలుకు ఉండొచ్చు. విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఎంతో విలువైన భూములు ఉంటే అవన్నీ పప్పు పిల్లల్లా పనిచేస్తున్నారు. కావాల్సిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకోమని చెప్పి దోపిడీ చేసి చేస్తున్నారు. ఏమైనా దాని నుంచి డెవలప్మెంట్ అవుతుందంటే అది కనిపించట్లే. ఎక్కడెక్కడో తీసుకున్న కంపెనీలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి మరి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే ఉపాధి కల్పన అనే పేరు, ఉపాధి లేదు, కల్పన లేదు. బాగాపురం ఎయిర్పోర్ట్లో బార్ పెడతానంటున్నారు. అక్కడ తాగడానికి నీళ్ళు ఆలోచించమని కావాలేదు, దారి లేదు, నీరు లేదు ఆ ఎయిర్పోర్ట్కి. మేము అన్నీ ప్లాన్ చేసి, అన్ని కార్యాచరణ చేసి, ల్యాండ్ అగ్రిమెంట్ చేసి, శంకుస్థాపన చేసి, టైం ఫిక్స్ చేసి మా ప్రభుత్వం ఆ రోజు అధికారం దిగిపోయాము. మేము అక్కడ ఉంది కన్స్ట్రక్షన్ అవుతున్న డెవలప్మెంట్ చేయలేదు, దారి లేదు, నీరు లేదు. దానికి చెప్పనండి, ఎక్కడ ఉందో దారి, ఎక్కడ ఉందో నీరు, తాగడానికి ఎక్కడ ఉంది? త్వరలో దాని కష్టాలు చేస్తే మళ్ళీ దానికి యూజో ఛార్జీలు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే సంపద సృష్టి. ఓ సామాన్యుడు వెళ్తే ఇంకో 1000 రూపాయలు అదనంగా టికెట్ కట్టుకొని వెళ్ళవలసిన పరిస్థితి. ఇది సంపద సృష్టి. ఓ పక్క శాంతి భద్రతలు లేవు, ఓ పక్క అమరావతి పేరు మీద వచ్చి దోపిడీ జరుగుతుంది. అది చూడడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు. ఓ పక్క వచ్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. ఇబ్బంది పడుతున్న డెవలప్మెంట్ చూస్తే ఒక పక్క కుంటుపడిపోయింది, ఎక్కడే కనిపించట్లేదు. ఎంతసేపు మాటలు, ఎంతసేపు చేతలు. కానీ ఏ విధంగా ఈ రకంగా పరిపాలన సాగుతుంది. చాలా శోచనీయం, చాలా దురదృష్టం. చాలా ఒక బాధ్యత పార్టీగా, బాధ్యత వ్యక్తులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఏంట్రా ఈ పరిస్థితి రాష్ట్రానికి?
క్షణికావేశంలో అభూతి కల్పంతో ఆశలు చూపించి ఓటేస్తే జరిగే పరిస్థితి ఇదే. ఇవాళ మొన్న ఎప్పుడు చూశాను పత్రికల్లో, విద్యుత్ శక్తి మంత్రి గారు చెప్తున్నారు రేట్లంతా తగ్గించలేదంట, తగ్గాయంట 13 పైసలతో. చూడండి, మీ ఇంట్లో మీరందరూ కడుతున్నారు కదా బిల్లు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్న బిల్లుకి ఇప్పుడు కడుతున్న బిల్లుకి ఛార్జీలు తగ్గాయో లేదో మీరే చెప్పండి. తగ్గాయని నేను ఒప్పుకున్నాను, అడ్మిట్. పత్రికా సోదరులు మీరు చెప్పండి. లేదు మీ ఎండీలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీసులు ఉంటాయి కదా, మీ ఆఫీసులో అందరూ హైదరాబాద్ కాదు కదా, మీ ఆఫీసుల్లో ఆ బిల్లు ఎంత కడతారో చూసుకోమనండి పర్ యూనిట్కి. ఏం 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 మాటలు ఈ రకంగా. ఒక పక్క వచ్చి పండుగ ధరలేదు, ఒక పక్క వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి ధరలు, నిత్యావసర ధరలు. పేదవాడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితే ఇవాళ లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా విఫలం చెందింది. వాళ్ళు నేదో ఒక రాజకీయ పార్టీగా కాదు వాస్తవ విషయాలు చెప్తున్నాను. కావలిస్తే మీరు సర్వే చేయండి, ఒక ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రతి గ్రామంలోకి వెళ్ళి మళ్ళీ మైక్ పెట్టి అడగండి, నిజాలు చెప్తారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. అందుకోసం మీతో పాల్పంచుకుందామని నేను జరిగిన సంఘటన పట్ల తీవ్రంగా ఖండిస్తూ పునరావృతం కాకూడదని, ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారో మా ఎమ్మెల్సీల మీద, మా మంత్రుల మీద, వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్, అమరావతి మీద మాకేమీ రైతుల మీద ప్రేమ పుట్టుక ఎప్పుడు ఉన్నదో రైతుల మీద మాకున్న ప్రేమ. వాళ్ళు వచ్చి మేము వచ్చి మీ భూములు ఇవ్వలేకపోతే మేము దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారండి. మాకు వచ్చి ఏవైతే లేఅవుట్లు అని చెప్పారో ఆ లేఅవుట్లో భూములు పెట్టలేదు, రండి మా ఊర్లోకి రండి అని చెప్పి వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు తప్ప కోరుండి వీళ్ళు చూడడానికి వెళ్ళలే. వాళ్ళు పిలిస్తే వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్తే మార్గం మధ్యలో అడ్డుకున్నారు. అది పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు ఒకరు. పిలిచిన వాళ్ళు ఒకరు, అడ్డుకున్న వాళ్ళు ఆ ఊరికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళకముందే అడ్డుకున్నారు. ఇక్కడ ఆ ఊర్లోకి వెళ్ళకుండా వెళ్ళకముందే అడ్డుకున్నారు. అప్పుడే సంతోషంగా లేరు, ఇప్పుడు సంతోషంగా లేరు. మా హయాంలో లేరు, మీ హయాంలో లేరు. మా హయాంలో వచ్చి వాళ్ళకి ఇస్తారన్న భూములు ఇచ్చేస్తామంటే అది కాదండి ఇది కాదండి అన్నారు. మా విధానం వేరు. మేము 3 ప్రాంతాల్లో కట్టడానికి ప్రయత్నం చేశాం. ఈ హయాంలో వచ్చి 50,000 నాది, 50,000కి వాళ్ళు లేఅవుట్ లేదు, ఇవ్వడానికి లేదు, ఏమీ లేదు. మళ్ళీ తిరిగి పైపెచ్చు అవినీతి ఎక్కువైపోతుందని ఇప్పుడు బాధపడుతున్నారు. 2-3 ప్లాట్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏ ఒక్కటి జరగట్లేదు. ఎవరు మార్చుకున్నారు? జరుగుతున్న అవినీతిని చూడటం మా రాజకీయ పార్టీ మా బాధ్యత. ఒక ప్రజాప్రభుత్వంలో, ఒక ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతున్నా, ఎక్కడైనా దోపిడీ జరుగుతున్నా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా 40% ఓట్ షేర్ ఉన్న ఒక రాజకీయ పార్టీగా
మా బాధ్యతగా దాన్ని దాన్ని అది అది చెప్పి ఎండగట్టి దాన్ని అడ్డుకట్టేయడం మా బాధ్యత. దాంట్లో భాగంగానే చూసాం. సార్ మీ ఇప్పుడు- తప్పేంటి? సార్ ఇప్పుడు మీ స్టాండ్ అమరావతి మావిగన్నా మూడు రాజధానుల మావిగారిని మా సజెషను, మా 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 మావిగారిని మా సజెషను, మా 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 తాలూకా సూచన. మూడు రాజధానులు మా అప్పుడు 5 సంవత్సరాల కింద మా ప్రభుత్వం తాలూకు విధానం. ప్రజెంట్ అవినీతి, అమరావతిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవడం. రాజధాని నేను చెప్పడం మా స్టాండ్ కంటే ముఖ్యం ప్రభుత్వ స్టాండ్ కదా కావాలా. ప్రభుత్వం వచ్చి కట్టి చేస్తే ఎవడు కాదంటాడు? వాళ్ళు దొబ్బులు చేయకుండా దాన్ని చేస్తూ ప్రజలకి మా హామీని చేసుకెళ్తే ఎవడు కాదంటాడు? మీరు మీ దయచేసి ఏబిఎన్ వారు, నేను మాట్లాడింది నాకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ లేదు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రభుత్వం తలపెట్టినప్పుడు అందులో దోపిడీ లేకుండా, అందులో అవినీతి లేకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తే ప్రజలు హర్షిస్తారు. ఒక పేరు చెప్పుకొని దాన్ని దోచేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించరు. దానికి మేము అడ్డుకట్టేస్తున్నాం. ఒక విషయం చెప్తానండి, దీనికి సంబంధం లేకపోయినా సరే, నిన్న ఎప్పుడో పేపర్లో వచ్చింది, అది వాస్తవం కాదో ఇంకా నేను భారత రాష్ట్రపతి గారు దీనికి వస్తున్నారు, దేనికి స్నానకోత్సవంకి ట్రైబల్ యూనివర్సిటీ విజయానికి వస్తున్నారు. ఆ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వస్తున్నారు. సంతోషం. ఎప్పుడైనా భారత రాష్ట్రపతి మన దగ్గర ప్రభుత్వ అద్దెకోలు ఉంటారా, ప్రైవేట్ అద్దెకోలు ఉంటారా? సెక్యూరిటీ వస్తుంది, లేదంటే నేవల్ అంతకుముందు రాష్ట్రపతి వచ్చింది కానీ ప్రధానమంత్రి వచ్చింది కానీ ఉంది. అవి కాదు, ఇప్పుడు ప్రైవేట్ హోటల్లో పెడుతున్నారు. విజయనగరంలో లేకపోతే జేఎన్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ జేఎన్టీ ఉంది, ప్రభుత్వ తాలూకా ఉన్నాయి. కాకుండా హోటల్లో పెట్టడానికి కారణం ఏంటండి? దేశానికి ఎంత తలవం పండింది అంటే దోపిడీ కాదండి ఇది. పరోక్షంగా ఆ పేరు పెట్టి ఆ సంస్థకి మనం దోపిడీ చేసి ఇవ్వడం కాదండి, ఇండైరెక్ట్ ప్రమోషన్ కాదండి. ఇది న్యాయమా అండి? మీరు దాన్ని సమర్థిస్తారండి? చెప్పండి. అందరికీ రాష్ట్రపతి, అందరికీ ఇది గౌరవం, ప్రతి ఒక్కసారి గౌరవం. ఇది ఈ భారతదేశంలో 150 కోట్ల మంది తాలూకా ఇది పరువు సమస్య, ప్రతిష్ట సమస్య. పరువు కాదు, ప్రతిష్ట సమస్య. ఈ దేశం తాలూకా ప్రతి సమస్య. కానీ దాన్ని ఏదైనా మీరు ఎవరైనా ప్రశ్నించారండి? ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను కాదు, ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, డోంట్ థింక్ అదర్వైజ్. నన్ను ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి, ఏమని ఇచ్చారు? ఏమన్నా చెప్పండి. రాష్ట్రపతి కార్యాలయం ఏంటండి? రాష్ట్రపతి నేను ఈ దేశంలో వచ్చి పార్లమెంట్ సభ్యులుగా చేశాను. మనం ఇక్కడ నుంచి సజెషన్ చేస్తే రాష్ట్రపతి కార్యాలయం నుంచి వస్తాయి. ప్రభుత్వంలో ఉందో ఎక్కడైనా సరే, ఎక్కడ నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్క్యూట్ వస్తుంది ఇంకా సొంతంగా తయారు చేయాలా, నేవల్ యార్డ్ ఇంతకుముందు భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు, ప్రధాని వచ్చినప్పుడు వచ్చేయాలి, సెక్యూరిటీ అవన్నీ చూసుకొని. స్నానం కోసం జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నోట్ రోడ్లకు వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట. ఏమనుకుంటారండి?
ఈ విషయం మానేసి ఇంకో విషయం ఎందుకు మీరు ఎంతసేపు ఇది మీకు భారతదేశ ప్రతిష్ట అక్కర్లేదు. మీ ఏటీవీ కానీ ఇది మా టీవీ చెప్పండి. ఎవరు దాడి ఏం వీడియోలు తీసి పెడితే తెలిసిపోతుంది కదా. ఆ వీడియోలు చూపెట్టుకొని పోలీసు వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ నుంచి కించపరచొద్దు. నేను కించపరచను. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో చాలామంది కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ అంత వ్యవస్థ అంతా చెడిపోలేదు. కాకపోతే కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ రకంగా తయారవుతున్నా కానీ ఓ మంచి పేరు అదే 5 నిమిషాలు చెప్పేస్తారు. ఎవడెవడు ఏంటో, ఎల్లయ్య పుల్లయ్య వాళ్ళ తాలూకు హిస్టరీ ఏంటో, వాళ్ళ రికార్డు ఏంటో అంతన్నా పెట్టుకోనండి. ఎవడొద్దన్నాడు చెప్తే సరిపోద్ది కదా. అంతేగాని ఇతని నుంచి ఇతను చూపెట్టి అతను మా తప్పించి, అతను చూపెట్టి ఇతను తప్పించి ఈ కార్యక్రమం కాదు కదా. ఎస్, టీడీపీ గతంలో టీడీపీ కార్యాలయం కాదు చెప్తుంటా. గతంలో టీడీపీ కార్యాలయం మీద వెళ్ళిన కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. మేబీ వాళ్ళు కానీ తప్పుగానే ఉంటే వాళ్ళు చూసుకోండి. కార్యకర్తలు అయినప్పుడు టీడీపీ కార్యక్రమం ప్రతి ఒక్కరు రౌడీ స్టేటర్ కాదు. మొన్న వచ్చి జగన్మోహన్ ఇంటి ముందు లోకేష్ గారు వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంటి ముందు 20 అడుగులు ముందున్నా రా ఛాలెంజ్ అన్నాడు. అది అదేమవుద్ది? అది కరెక్టా? అదంతా కేసు పెట్టేస్తే వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా చంద్రబాబు ఇంటి ముందుకి జోగి రమేష్ వెళ్ళి మాట్లాడింది. రాల్చాడా రెప్పలేసాడా ఏంటిది చేసింది? మాట్లాడిన దానికి మనం చేస్తే మంచిని, ఎదురు చేస్తే చెడ్డలా? పోలీస్ కానిస్టేబుల్ మీద టిఎన్ఎస్ఎఫ్ కు సంబంధించిన ఒక లీడరే రాయి వేసినట్టుగా వీడియో ముందు అన్ని ఉన్నాయండి. నేను క్షేత్రస్థాయికి కిందకెళ్ళి అందరిలాగా మాట్లాడే వ్యక్తిని కాదు. రాళ్ళు ఎవరిచ్చారో, రాళ్ళు ఎవరు మోసుకొచ్చారో, ఎవరు వెళ్ళావో అన్నీ తెలుసు, అన్నీ చూసుకుంటారు. దాంట్లోకి నేను క్షుణ్ణంగా ఇంకా ఎత్తని వెళ్ళి దాన్ని డిస్కస్ చేసే ఎత్తిని కాదు. సంఘటన పట్ల మాట్లాడతాను తప్ప సంఘటనలో పలు అంశాలు బోళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఎవడు తప్పు చేసి వాడితే తప్పుని సమర్థించలేదు కదా. ఎంతసేపు అలా టీడీపీకి వెళ్ళి ఆ కార్యాలయంకి వెళ్ళినోడు, చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినోడు, మరి ఇంకోటి ఇంటి మీదకి వెళ్ళినోడు మాత్రం నువ్వు లెక్కటవా? మీకు తెలీదా? ఇంకోరు ఇంటి మీదకి వెళ్ళినోడిని మరి వాళ్ళని ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇవన్నీ కాదు. ఎవరింటి మీదకి వెళ్ళాం ఏదైనా తప్పుగా చూడాలి మనం. అంతేగాని తప్పుని సమర్థించుకొని మళ్ళీ వీడైతే వాడు చేసేటప్పుడు వీడు చేశాడు, వీడు చేసేటప్పుడు వాడు చేశాడు, అది ఇస్ నాట్ కరెక్ట్. వ్యవస్థలో ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలి. అంశంతో పాటు ఎన్నోసార్లు సందర్భాల్లో మేము మాట్లాడాం ఈ విషయాన్ని. సార్, లాకప్ డెత్లు జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని పక్కదారి పట్టించేందుకు ఎలాంటి దాడులకు తెగబడుతున్నారు అనేది ఒక వాదన. నా ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన లాకప్ డెత్కి దీనికి నేనైతే మాత్రం అది అనుకోను. లాకప్ డెత్ అనేది చాలా బ్లండర్. అలాంటివి మన రాష్ట్రంలో జరగకూడదు. లాకప్ డెత్ నేను మొదటి నుంచి చెప్తున్నాం. అది లాకప్ డెత్. అది దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో పెద్దల దగ్గర నుంచి ఇంకా పెద్దల దగ్గర అందరూ కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తారు. వాళ్ళు గవర్నర్ గారు కలిసినప్పుడు కూడా అదే ఇచ్చాం. ఈ అంశం వచ్చి అమరావతి మీద రైతులు జరుగుతున్న దోపిడీ, ఆ దోపిడీని బయటికి ఎక్కడ తెలిసిపోతేటో, ఆ దోపిడీ బయటకు వస్తుందేటో, రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రజలకు తెలుస్తాయేటో అనే విధంగా ఈరోజు దీన్ని అవినీకరణ దించేసింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏమవచ్చు మేబీ, నాకు తెలీదు. పోలీసు చెప్పాలి.
సిట్ వేసారుగా సిట్. అందుకే థర్డ్ పార్టీ సిబిఐ అడుగుతున్నాం మేము. ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎవరు అందరూ ఉన్నారా, ఎవరు లేరా, వాస్తవాలు తెలియడానికి సిబిఐ ఎంక్వైరీ అడిగాం, డిమాండ్ చేస్తాం. గతంలో సిబిఐ ఎంక్వైరీలు ఎన్నో హత్య కేసులు మీరు వేస్తే ఏం బయటకు రాలేదు. ఎందుకు రాలేదు? వైఎస్ వివేక్ రావడానికి ఎవరికి నష్టం, ఎవరికి తప్పు? అప్పుడు అడిగితే తెలుగుదేశం పార్టీ వేయలేదు, ఆ తర్వాత మేము వచ్చింది తెలుసాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎవరిది గవర్నమెంట్? మాదా? పోనీ మా గవర్నమెంట్లో మేము ఆలస్యం చేసి పోరాటం పెట్టాం. ఈ 2 సంవత్సరాలు ఎవరిది? ప్రభుత్వం ఏంటిది? ఏది బీసీల్లో బార్లను అర్థమవుద్ది, సాంస్కృతిక ఇంగ్లీష్ పడితే ప్రజలకు అర్థమవుతుంది, టీవీలకి అర్థమవుతుంది చూసే వాళ్ళకి. నీతో ఉండు, ఆయన ఉన్నది చెప్తాను ఉండు దానికండి. అయ్యో ఆల్కహాల్లో 30 యూపీలు ఏమంటారు, 40 యూపీయా, 80 యూపీయా, 20 యూపీయా ఉన్నదని కాదు అంటుంది. అది ఆ సంస్కృతే మంచిది కాదు, ఆ సాంప్రదాయం మంచిది కాదు. అలాగని టూరిజంకి ఇంగ్లీష్ కాదు, టూరిజంని సపోర్ట్ చేసుకుంటూ బోల్డ్ని ఆలోచనలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఎక్కడైతే పిల్ల పాప అందరూ కలిసి వెళ్తుంటారో అక్కడ కొన్ని ఉన్నాయి. ఏమంటే గోవా ఎగ్జాంపుల్, గోవా సంస్కృతికి ఆంధ్ర సంస్కృతి ఒకటేనా? అనాదిగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గోవాలో కల్చర్ వచ్చింది, వెస్ట్రన్ కల్చరు. గోవాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టింది ఈ కల్చర్, చెప్పండి. పోనీ పుడితే ఓకే. ఓళ్ళకి బీచ్కి దగ్గర ఉన్న దూరం ఉంది కదా, బీచ్కి వెళ్తుంటారు కదా. అక్కడ ఉన్న కల్చరు ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఉంది, అక్కడ ఉన్న వెస్టర్న్ కల్చరు ఇక్కడ అవుతుంది. ఏమంటే గోవాలో పెడతామంటే, లాస్ట్ టైం గోవాలో క్యాస్టం ఉందని ఇక్కడ క్యాస్టం పెడతామని అని చెప్పారు కదా. సముద్ర బోట్ ఇంకో బోట్ పెట్టేసి ఒక అరగంటలో వెళ్ళి అక్కడ ఆడించుకోవచ్చు చూద్దామని. ఎవరైతే తప్పే, ఎవరు పెట్టినా తప్పే, తప్పుని సమర్థించేది లేదు. నేను డిమాండ్ తప్పు అని చెప్తున్నప్పుడు పునఃపరిశీలన చేయమని చెప్పకపోతే దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని మద్దతు చెప్తున్నావా? ఇప్పుడు ఇందాక చెప్పింది ఏం చెప్పారండి? దేన్ని యూనిట్ ఆంధ్రప్రదేశ్ యూనిట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ యూనిట్ ప్రజాస్వామ్యం వద్దాం మనకి. ఏంటి ఇదంతా? ఏది యూనిట్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? మీ అర్థం ఏంటి? నాకు అర్థం అవ్వదు. గోవా వేరేంటి? గోవా ఎంటైర్ స్టేట్ దాని ఆ ఒక్క ప్రాంతాన్ని కాదు, గోవా దాన్ని అంత రాష్ట్రాన్ని. ఓకేనా? ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి దారి లేదు, నీరు లేదు. అప్పుడు దారి చెప్పాను, ఇప్పుడు నీరు చెప్పాను, మరి కలిపాను. అడగండి వాళ్ళని, అది దారి ఉండాలని సమాధానం చెప్పండి. ఏంటండి? ఏంటి ఇష్యూ ఏంటి? ఇగో ప్రపంచంలో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎక్కడి ఏ దేశమైనా సరే
మా దగ్గర వద్దు బాబు అంటే అది వచ్చి వైజాగ్ వస్తుంది. అది మన సంపద, అది మన ఉద్యోగ కల్పన. అది ఇప్పుడే సరే ఒకదానికి ఒకదానికి పర్వాలేదు కానీ ఎక్కువ ఇవ్వనుకో అది అయిపోతాయి.